హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యానిస్ కిచెన్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇవాల్టి మన పండగ స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఈ పండగ రోజు స్వీట్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేయాలనుకుంటే మాత్రం ఈ రవ్వ లడ్డు చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎన్ని రోజులైనా ఈ రవ్వ లడ్డు అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా ఇంకా మృదువుగా నోట్లో అలా జారిపోతుంది. జనరల్గా రవ్వ లడ్డు అనేది చాలా తక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డు చేస్తే మీకు కనీసం 1 మంత్ అయినా స్టోర్ ఉంటుంది. మరి ఈ సాఫ్ట్ అండ్ డెలిషియస్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చివరి వరకు చూసేయండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా తురిమి తీసుకుంటున్నాను. మీకు వీలైతే కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసైనా తురుముకోవచ్చు. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఈ కొబ్బరిలోని తేమ అంతా రవ్వకు పట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకొని గంట లేదా 2 గంటలు అలాగే వదిలేయాలి. ఇలా రెండింటిని కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల రవ్వ వేపుతున్నప్పుడు కొబ్బరి పాలను పీల్చుకున్నటువంటి రవ్వ బాగా వేగి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 50 గ్రాముల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 కప్పు దాకా జీడిపప్పు, బాదం, కిస్మిస్లను వేసి దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నిదానంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కన తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం నెయ్యిని వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే రవ్వని దోరగా నెమ్మదిగా 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి వేగనివ్వాలి. మీరు రవ్వను ఎంత బాగా వేయిస్తే లడ్డు రుచి అంత బాగుంటుంది. మంటను అస్సలు పెంచకుండా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ అడగంటకుండా చూసుకొని రవ్వ అంతా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇక్కడ మీరు కలర్ని చూస్తే అర్థమై ఉండొచ్చు. తెల్లగా ఉండే రవ్వ కాస్త లైట్ గోల్డెన్ షేడ్లో వచ్చేసింది కదా. రవ్వ వేగుతున్నంతసేపు ఇల్లంతా మంచి స్మెల్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మరో కడాయిలో 1/4 కప్పు దాకా పంచదారని వేసుకోండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు ఎక్కువ తీసుకోండి, లేదంటే కాస్త తగ్గించైనా తీసుకోండి. ఇందులోనే 100 ml వరకు నీళ్లను పోసుకొని తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్నటువంటి రవ్వను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, రవ్వ అంతా బాగా కలుపుకుంటున్నాను. లేదంటే రవ్వ అంతా గడ్డకట్టిపోయి లడ్డూలు అనేవి చాలా గట్టిగా వస్తాయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇంకా 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అంతా రవ్వలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. చల్లారాక ఇదిగో ఇలా గట్టిగా అవుతుంది. ఈ గడ్డలన్నీ బాగా మెదిపి లడ్డూలు కట్టేసుకోవడమే. ఈ రవ్వ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు లడ్డూలు చుట్టడం అనేది ఈజీ అయిపోతుంది. లేదంటే చల్లారే కొద్దీ గడ్డల కింద ఫామ్ అవుతుందండి. అలాంటప్పుడు చేత్తో ఇలా మ్యాష్ చేస్తూ పొడి చేసుకుంటూ లడ్డూలను చుట్టుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా లడ్డూలను చుట్టుకోవచ్చండి. ఇలా మిగతా లడ్డూలను కూడా చుట్టేసి ఒక గాజు గ్లాస్లో ఈ లడ్డూలను స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ దాకా నిల్వ ఉంటాయండి. అండ్ ఇందులోకి మనం యూస్ చేసింది పచ్చి కొబ్బరి కదా, లడ్డూలు ఎలా నిల్వ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. రవ్వతో పాటు మనం పచ్చి కొబ్బరిని వేయించినప్పుడే అందులో ఉండే తేమ అంతా పోతుందండి. అండ్ అలాగే పాకం పట్టి చేస్తున్నాం కాబట్టి ఈ లడ్డూలు పాడైపోయే ఛాన్సే ఉండదు. ఈ రవ్వ లడ్డూలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు క్లియర్గా చూపించడం కోసం 2 రోజుల తర్వాత ఈ లడ్డూలని విరిచి చూపిస్తున్నానండి. చూడండి, తుంచుతుంటే సాఫ్ట్గా అలా విరిగిపోతున్నాయి కదా. సో ఎన్ని రోజులైనా ఈ లడ్డూలు అంతే సాఫ్ట్గా ఉంటాయండి. అంతే అండి, ఎంతో సాఫ్ట్ అండ్ స్వీట్ డెలిషియస్ రవ్వ లడ్డూని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ రవ్వ లడ్డూని నేను చేసినట్టుగా మీరు ట్రై చేసి చూడండి. ఏ పండక్కైనా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ లడ్డు. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.